నమస్తే, వెల్కమ్ టు న్యూస్ అండ్ వ్యూస్ నుంచి వివిధ దినపత్రికల్లో ఏ వార్తలు ప్రధానాంశాలుగా నిలిచాయి, అదేవిధంగా నిన్న మీడియా సోషల్ మీడియాలో ఏ వార్తలు బాగా వైరల్ అయ్యాయో న్యూస్ అండ్ వ్యూస్లో ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రికలో మెయిన్ ఎడిషన్ తీసుకున్నట్టయితే పొగబెట్టిన మృత్యువు పోడులోనూ సిరులు అంటూ రెండు ప్రధాన హెడ్లైన్స్ని అయితే చూడొచ్చు. అయితే నిన్న ఒక దుర్ఘటన అయితే జరిగింది. పొగబట్టిన మృత్యు అనే ఒక హెడ్లైన్ తోటి ఈనాడు దినపత్రికలో మనం ప్రధాన వార్తకు మనం చూడొచ్చు. చార్మినార్ సమీపంలోని గుల్జరా హౌస్ చౌరస్తాలో వ్యాపారి ఇంట్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. దానికి సంబంధించిన హెడ్లైన్స్ మనం చూడొచ్చు. మృతులు 8 మంది పిల్లలు, 4 మహిళలు, 5 పురుషులు. షార్ట్ సర్క్యూట్ కారణమైన అగ్నిమాపక శాఖ అధికారులు. దుర్ఘటనపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ, సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి. మృతుల కుటుంబాలకు రాష్ట్రం 5 లక్షలు, కేంద్రం 2 లక్షల చొప్పున పరిహారం. ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ముఖ్యమంత్రి ఆదేశం. ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారుల పర్యవేక్షణలో సహాయ చర్యలు అంటూ హెడ్లైన్స్ని అయితే ప్రధాన వార్తగా మనం వార్తను చూడొచ్చు. చారిత్రక చార్మినార్ సాక్షిగా హైదరాబాద్ పాత బస్సులో పెను విషాదం అయితే నిన్న చోటు చేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున గుల్జరా హౌస్ చౌరస్తాలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో పొగ వ్యాపించి ఉక్కిరి బిక్కిరి ఒకే కుటుంబానికి చెందిన 17 మంది మృత్యువాత పడిన పరిస్థితి. ఈ దుర్ఘటన నగరాన్ని ఉలికిపాటుకు గురిచేసింది. ఒకే అగ్ని ప్రమాదంలో 17 మంది చనిపోవడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం. మృతుల్లో 8 మంది చిన్నారులు, 4 మహిళలు, 5 పురుషులున్నారు. అపస్మారక స్థితికి చేరిన 4 ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స అనంతరం కోలుకున్నారు. ఇక ఈ పెను విషయం గురించి తెలిసిన వెంటనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ తదితరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, డీజీపీ జితేందర్ తదితరులు ఘటనాస్థలాన్ని చేరుకుని సహాయ చర్యలను పర్యవేక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు, కేంద్రం 2 లక్షల చొప్పున మంత్రుల కుటుంబాలకు, ఇక 2 లక్షల చొప్పున మృతుల కుటుంబాలకు నష్టపరిహారం అయితే ప్రకటించాయి. ఇక త్రుటులో తప్పిన మరో పెద్ద ప్రమాదం. మేలర్దోపల్లిలో మంటలు, 50 మందిని రక్షించిన అగ్నిమాపక సిబ్బంది. బాంబు పెళ్లిలకు రిహార్సల్స్ ఏపీలోని విజయనగరంలో నిర్వహణ అంటూ మరో హెడ్లైన్ ప్రధాన వార్తకు చూడొచ్చు. దేశవ్యాప్తంగా కార్యకలాపాలకు పన్నాగం, ఆన్లైన్లో రసాయనాల కొనుగోలు, ఉగ్రకుట్ర పగ్నం అంటూ హెడ్లైన్స్ అయితే మనం చూడొచ్చు. అయితే దేశంలో బాంబు పిల్లలకు పాల్పడాలనుకున్న ఉగ్రవాదుల కుట్రను దర్యాప్తు సంస్థలు ఆదులనే భగ్నం చేసిన పరిస్థితి. దీనిపై ఏపీలోని విజయనగరంలో నమోదైన కేసు దర్యాప్తు క్రమంలో విస్మయకర విషయాలైతే వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహమాన్తో పాటుగా సికింద్రాబాద్ బోయగూడకు చెందిన ఒక వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకుని బాంబు పిల్లలకు రిహార్సల్స్, ఒక బాంబ్ బ్లాస్ట్కు ప్లాన్ చేస్తుండగా వారిని అయితే అదుపులోకి తీసుకున్న పరిస్థితి. అయితే పోడులోని సిరులు అంటూ మరో హెడ్లైన్ చూడొచ్చు. ఇందిరా సౌర గిరిజల వికాస పథకాన్ని నేడు ప్రారంభించనున్న సీఎం. 6 లక్షల ఎకరాలకు సాగునీటి కల్పనే లక్ష్యం. రాష్ట్రంలో పోడు భూములను వ్యవసాయ యోగ్యంగా తీర్చిదిద్ది మెరుగైన ఉత్పాదకత సాధించేలా ప్రభుత్వం ఇందిరా సౌర గిరిజల వికాస పథకాన్ని అమలు చేయబోతుంది. తద్వారా గిరిజన రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుందని భావిస్తుంది. ఇందుకోసం రానున్న 5 నెలల్లో 12,600 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ పథకాన్ని ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా మన్నూరు ఐటీడీఏ పరిధిలోని అమరాబాద్ మండలం మాచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇక రాష్ట్రంలో అటవీ హక్కుల చట్టం కింద 6.69 లక్షల ఎకరాల విస్తీర్ణానికి 2.5 లక్షల మంది ఎస్టీ రైతులకు పోడు పట్టాలు మంజూరయ్యాయి. ఇందులో విద్యుత్ సౌకర్యం లేని 6 లక్షల ఎకరాలకు ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు. గిరిజన రైతుకు 2.5 ఎకరాల కన్నా ఎక్కువ భూమి ఉంటే, సింగిల్ యూనిట్ అంత తక్కువగా ఉంటే సమీప రైతులను కలిపి బోర్వెల్ యూజర్ గ్రూప్గా ఏర్పాటు చేస్తారు అంటూ కూడా మన ఒక వార్తనైతే మనం చూడొచ్చు. సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి ఈరోజు నాగర్ కర్నూలు పర్యటనకు సంబంధించిన వార్తనైతే ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. ఇక లష్కరే కీలక నేత సైఫుల్లా హతం, సింధులో కాల్చి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు, ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై దాడికి సూత్రధారి, ఐఐఎస్సి సిఆర్పిఎఫ్ క్యాంపు పైన అంటూ ఒక హెడ్లైన్ అయితే మనం చూడొచ్చు. లష్కరే కీలక నేత సైఫుల్లాని అయితే నిన్న గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపేశారు. ఆ వార్తను కూడా మనం ప్రధాన వార్తగా ఈనాడు దినపత్రికలో చూడొచ్చు. ఇక పిఎస్ఎల్విసి 61 నిన్న విఫలమైంది. ఆ వార్తను కూడా ఇక్కడ హెడ్లైన్లో చూడొచ్చు. 3 దశలో సాంకేతిక లోపం వచ్చిందంట. దానికి సంబంధించి చర్చించిన తర్వాత పూర్తి వివరాలు తెలుపుతామని కూడా పిఎస్ఎల్విసి 61 విఫలంకి సంబంధించి
అక్కడ నారాయణ తెలపడం జరిగింది. పరిపాలన సౌధంలో చక్కనమ్మలు సచివాలయాన్ని సందర్శించిన 107 దేశాల పోటీదారులు అంటూ మరో హెడ్లైన్ కూడా మనం చూడవచ్చు. ఇవి ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. ఇక సాక్షి దినపత్రికలో ఏ అంశాలు ప్రధాన వార్తలుగా నిలిచాయో ఒకసారి సాక్షి మెయిన్ ఎడిషన్ ఒకసారి చూద్దాం. ఘోర అగ్ని ప్రమాదం, 17 మంది బలి, పాత బస్సులోని గుల్జర్ హౌస్లో పెను విషాదం అంటూ ఒక హెడ్లైన్ అయితే మనం చూడవచ్చు. భవనంలో షార్ట్ సర్క్యూట్, పార్టీషన్ గదులతో మంటలు వ్యాప్తి, పొగ పీల్చడం వల్లే ఎక్కువ మంది ఇరుకు మార్గాలు, మెట్ల మార్గానికి తాళంతో లోపల ఇరుక్కుపోయిన కుటుంబం, లోపలన్నీ విషాద దృశ్యాలు, పిల్లలను కాపాడడానికి యత్నించిన మహిళలు, వారిని హత్తుకుని అపస్మారక స్థితిలో కనిపించిన వైనం, రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల చొప్పున, కేంద్రం 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియో ప్రకటన అంటూ హెడ్లైన్స్ని అయితే మనం ఈ విషాదకర వార్తకు సంబంధించి మనం చూడవచ్చు. ఇక హైదరాబాద్ పాత బస్తీలోని ఒక భవనం, ముందు దుకాణాలు ఉంటే వెనక అంతస్తులో ఇల్లు ఉన్నాయి. తెల్లవారుజామున అకస్మాత్తుగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ చోటు చేసుకుంది. దీంతో మంటలు చెలరేగాయి. గ్రౌండ్ ఫ్లోర్తో పాటు మొదటి 2 అంతస్తుల్లోకి దట్టమైన పొగ, మంటలు విస్తరించాయి. గ్రౌండ్ మొదటి 2 అంతస్తులో నిద్రిస్తున్న 23 మందిని చుట్టుముట్టాయి మంటలు. మంటల తీవ్రతతో పాటు పొగ పీల్చడంతో అపస్మారక స్థితికి చేరుకున్న 4 కుటుంబాలకు చెందిన 8 మంది చిన్నారులు సహా 17 మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితికి సంబంధించి ఇక్కడ వార్తనైతే మనం హైలైట్గా చూడవచ్చు. ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది. మృతులు 8 మంది చిన్నారులు ఉన్నారు. అందరూ బంధువులే, ఒక్కో కుటుంబానికి సంబంధించిన వాళ్ళే. అడుగడుగున నిర్లక్ష్యమే. గుల్జర్ హౌస్ ప్రమాద భవనంలో అన్ని ఉల్లంఘనలే. సమగ్ర విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఊపిరాడకే మృతి చెందారు. ఫైర్ డీజీ నారెడ్డి కొన్ని విషయాలను కూడా మీడియాకు చెప్పడం జరిగింది. గుల్జర్ హౌస్ ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని, సీఎం సహా ప్రముఖులంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పరిస్థితి అంటూ కూడా సాక్షి దినపత్రికలో ఈ వార్తను ప్రధాన అంశంగా తీసుకోవడం జరిగింది. ఉగ్రకుట్ర భగ్నం, హైదరాబాద్లో డమ్మీ బ్లాస్ట్లకు కుట్ర, 2 ఐసిస్ సానుభూతి పరుల అరెస్ట్ అంటూ మరో హెడ్లైన్ మనం చూడొచ్చు. విజయనగరంలో ఒకరు, హైదరాబాద్లో మరొకరు అదుపులోకి. తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్, ఏపీ పోలీసుల జాయింట్ ఆపరేషన్. పెళ్లిళ్ల కోసం ప్రయోగాలు చేసేందుకు కెమికల్స్ కొన్న నిందితులు అంటూ ఒక హెడ్లైన్ అయితే మనం చూడొచ్చు. అయితే ఇలాంటి వారిని సూపర్ సెల్స్ అని కూడా అంటారు. తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్, ఏపీ పోలీసులు జాయింట్ ఆపరేషన్తో ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. సౌదీ అరేబియా కేంద్రంగా పనిచేస్తున్న పాకిస్తాన్ ప్రేరేపిత హ్యాండ్లర్ నెట్వర్క్ గుట్టురట్టు చేశారు. బాంబు పిల్లల ప్రయోగాల కోసం పిల్లుడు పదార్థాలు సేకరిస్తున్న 2 వేర్వేరు చోట్ల అరెస్టు చేశారు. హైదరాబాద్ పోలీసుల సమాచారంతో తొలుత ఏపీలో విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహమాన్, అంటే ఇతనికి 29 సంవత్సరాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత సిరాజ్ విచారణలో చెప్పిన సమాచారాన్ని ఏపీ పోలీసులు తెలంగాణ పోలీసులతో పంచుకున్నారు. దీంతో తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు సిఐసిఎల్ హైదరాబాదు బోయగూడలో ఉంటున్న సయీద్ సమీర్ను, ఈ సమీర్కు 28 సంవత్సరాలు ఉన్నట్టుగా తెలుస్తుంది, అతన్ని కూడా అరెస్ట్ చేశారు. అనంతరం సమీర్ను విజయనగరంకి తరలించారు. అయితే వీరు డమ్మీ బ్లాస్ట్లకు కుట్ర పనినట్టుగా తెలుస్తుంది. విజయనగరానికి చెందిన సిరాజ్, సయీద్, సమీర్ కలిసి ఆల్ హింద్ ఇత్తేహా బుల్ మిసిలేనా AHAM పేరుతో పలు కార్యకలాపాలు చేస్తున్నట్లుగా పోలీసులకు కీలక ఆధారాలు అయితే లభించినాయి. సౌదీ అరేబియాలోని ఒక హ్యాండ్లర్ నుంచి హైదరాబాద్, ఏపీలోని సానుభూతి పరులకు ఆదేశాలు వస్తున్నట్లుగా గుర్తించారు. పిల్లల కోసం ప్రయోగాలు చేసేందుకు సంబంధిత కెమికల్స్ కొనుగోలు చేసి హైదరాబాద్లో డమ్మీ బ్లాస్టులు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లుగా ఆధారాలు అయితే సేకరించారు. ఈ కోణంలో వారిని అదుపులోకి అయితే తీసుకున్నారు పోలీసులు. ఇవి సాక్షి దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన హెడ్లైన్స్. ఇక ఆంధ్రజ్యోతిలో ఏ వార్తలు ప్రధానాంశాలుగా నిలిచాయో ఒకసారి చూద్దాం. మృత్యుజ్వాల, 17 మంది మృతి. చార్మినార్ గుల్జర్ హౌస్ వద్ద ఘోర అగ్ని ప్రమాదం. మృతులు 8 మంది చిన్నారులు, 5 మహిళలు, 4 వృద్ధులు అంటూ ఆంధ్రజ్యోతిలో కూడా నిన్న హైదరాబాద్లో జరిగిన విషాదకర వార్తకు సంబంధించి ప్రధాన అంశంగా, ప్రధాన హెడ్లైన్గా మనం చూడవచ్చు. స్థానిక వ్యాపార ఇంట్లో ఉదయాన్నే చెలరేగిన మంటలు. భయంతో ఒకే గదిలోకి వెళ్లి తలుపులు మూసేసుకున్న 10 మంది పొగ వేడి కారణంగా అపస్మారక స్థితిలోకి ఆసుపత్రికి తీసుకెళ్లేసరికి వారిలో చాలా మంది మృతి. పక్క భవనం గోడలకు రంధ్రాలు చేసి ప్రమాదం జరిగిన భవనం
లోపలికి వెళ్ళిన అగ్నిమాపక సిబ్బంది, ఫైర్ ఇంజన్లో నీళ్లు లేవు, అంబులెన్స్లో ఆక్సిజన్ లేదు. ఉస్మానియాలో మంత్రులపై మృతుల బంధువుల ఆగ్రహం, షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం. ఫైర్ డీజీ నాయిరెడ్డి, షార్ట్ సర్క్యూట్ జరిగిన ఆనవాళ్ళేవీ లేవు అంటూ సిఈ చక్రపాణి కూడా స్పందించిన పరిస్థితి. ఇంకా 5 చిన్నారులను పట్టుకొని కూర్చున్న మహిళ, అందరూ ఊపిరాడక మృతి అంటూ హృదయాన్ని కలిచివేసే వార్తనైతే మనం ఇక్కడ ప్రధాన హెడ్లైన్స్గా మనం చూడవచ్చు. 2 అన్నదమ్ములు, వారి పిల్లలు, మనవళ్ళు అంతా కలిపి 24 మంది వేసవి సెలవుల్లో సరదాగా గడుపుతామని అంతా ఒకే చోటికి చేరారు. 2 రోజుల పాటు ఆనందంగా గడిపారు. కానీ ఆదివారం ఉదయం అగ్ని ప్రమాదం రూపంలో మృత్యు వారిలో 17 మందిని కబలించిన పరిస్థితి. అంతా నిద్రలో ఉండగా అగ్ని కీలాలు చుట్టుమిట్టాయి. ప్రమాద సమయంలో మొదటి అంతస్తులో ఉన్నవారు కిందికి వెళ్ళే దారి లేక పైకి వెళ్ళి దారి కనిపించడంతో ఏం చేయాలో తోచక ఒక గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నారు. పొగ వేడి తీవ్రతకు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. అగ్నిమాపక సిబ్బంది, సహాయ సిబ్బంది వచ్చి ఆసుపత్రులకు తరలించినా కూడా ఉపయోగం లేకుండా పోయింది. ఈ ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 8 మంది చిన్నారులు ఉండడం అందరినీ కలిచివేస్తున్న వార్త. అయితే సీఎం దిగ్భ్రాంతి, మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా, బాధిత కుటుంబాలకు ఫోన్లో రేవంత్ పరామర్శ, ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశం. ఘట స్థలానికి బట్టి, పొన్నం, దామోదరం మృతుల కుటుంబాలకు 2 లక్షల పరిహారం, క్షితగాత్రులకు 50,000 ప్రకటించిన ప్రధాని మోడీ అంటూ కూడా ఇక్కడ హెడ్లైన్స్ అయితే మనం చూడొచ్చు ఈ వార్తకు సంబంధించి. ఇక మందుబాబులకు షాక్ అంటూ ఒక హెడ్లైన్ని మనం చూడొచ్చు. మద్యం ధరలు పెంచిన ప్రభుత్వం, క్వార్టర్కు 10 రూపాయలు, ఫుల్ బాటిల్కు 40 రూపాయలు. ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి. సర్కారుకు నెలకు 160 కోట్ల అదనపు ఆదాయం. చీప్ లిక్కర్ బ్రీజర్కు పెంపు నుంచి మినహాయింపు అయితే ఇచ్చింది ప్రభుత్వం. ఫిబ్రవరిలో బీర్ల ధరలు పెంచిన సర్కారు. మందుబాబులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో మద్యం ధరలను పెంచింది. క్వార్టర్కు 10 రూపాయలు, హాఫ్ బాటిల్కి 20 రూపాయలు, ఫుల్ బాటిల్కు 40 రూపాయలు చొప్పున ధరలు పెంచుతూ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు అయితే జారీ చేసిన పరిస్థితి. ఈ ధరల పెంపు వల్ల ప్రభుత్వానికి నెలకు 160 కోట్ల మేర అదనపు ఆదాయం లభించనుంది. కాగా క్వార్టర్ 110కి అమ్ముతున్న చీప్ లిక్కర్ ధరను మాత్రం పెంచలేదు. ఎక్కువ మంది పేదలు తాగే మద్యంగా దీనికి గుర్తింపు ఉంది. అదే సమయంలో తక్కువ ఆల్కహాల్ శాతం ఉండే బ్రీజర్ ధరలను కూడా పెంచలేదని కూడా ప్రభుత్వం అయితే తెలిపింది. ఈ 2 మినహా మిగతా అన్ని బ్రాండ్ల మద్యం ధరలను పెంచిన పరిస్థితి. అయితే ఈ పెరిగిన ధరలో ఆదివారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వస్తాయని ప్రభుత్వం అయితే చెప్పింది. అయితే ఇది మందుబాబులకు షాక్ ఇచ్చే వార్తని కూడా చెప్పాలి. ఇక సౌరగిరి జల వికాసం నల్లమలలో ఆరంభం అంటూ మరో హెడ్లైన్ చూడవచ్చు. నేడు మాచర్లలో సోలార్ పంపు సెట్లు పంపిణీ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. అనంతర సభ, ఆపై స్వగ్రామానికి కొండారెడ్డిపల్లిలో ఆంజనేయ స్వామి గుడిలో పూజలు చేసి మళ్ళీ హైదరాబాద్కు తిరిగి ప్రయాణం చేస్తారంటూ కూడా మనం హెడ్లైన్స్ అయితే చూడొచ్చు. మున్నేరు పాలేరు లింకు కెనాల్కు 162.54 కోట్లు విడుదల. సముద్రంలోకి పోయే నీటిని గ్రావిటీ కెనాల్ ద్వారా మళ్లింపు. సీఎం రేవంత్ సాగునీటి మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి పొంగులేటి అంటూ కూడా మరో హెడ్లైన్స్ అయితే మనం చూడొచ్చు. హైదరాబాద్లో పెళ్లిళ్లకు కుట్ర, 2 అరెస్ట్ చేసిన రాష్ట్ర ఏపీ పోలీసులు. నిందితులకు ఐఎస్తో సంబంధాలు. భారత సిమ్ కార్డులతో పాక్లో వాట్సాప్. సైబర్ నేరగాలు, ఉగ్రవాదుల చేతికి నంబర్లు. ఆపరేషన్ గోస్ట్ సిమ్ పేరుతో అస్సాం, రాజస్థాన్, తెలంగాణలో ఏకకాలంలో దాడులు. 7 అరెస్టు, 948 సిమ్ కార్డులు స్వాధీనం. సంగారెడ్డిలో పట్టుబడిన మోఫీసిలి ఇస్లాం. ఇక పాక్లో లష్కర్ ఉగ్రవాది సైఫుల్లా హతం. సింధు ప్రావిన్స్లో గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు. భారత్లో జరిగిన పలు దాడుల్లో కీలక పాత్ర అంటూ కొన్ని మేజర్ వార్తలకు సంబంధించి హెడ్లైన్స్ని అయితే మనం ఆంధ్రజ్యోతిలో మెయిన్ ఎడిషన్లో ఈ హెడ్లైన్స్ని అయితే మనం చూడొచ్చు ప్రధాన వార్తలుగా. ఇక మరో ఆంధ్రజ్యోతిలో ఇంకొక వార్త కూడా ఉంది. ఇస్రో బాణం గురి తప్పింది. పిఎస్ఎల్వి C61 3వ దశలో సాంకేతిక సమస్య. గది తప్పిన రాకెట్ దిశ మార్చేందుకు ఇస్రో ప్రయత్నం ఫలించకపోవడంతో రాకెట్ నింగిలోనే పేల్చివేత. కక్షలోకి చేరుకోలేకపోయిన EOS-09 ఉపగ్రహం అంటూ ఇక హెడ్లైన్స్ అయితే మనం చూడవచ్చు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. ఇక నమస్తే తెలంగాణలో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయో ఒకసారి చూద్దాం. అగ్నికీలాల్లో ఆగిన ఊపిరి. గుల్జర్ హౌస్లోని ఓ భవనంలో చెలరేగిన మంటలు అంటూ హెడ్లైన్ ఇస్తే మనం
ప్రధాన వార్తగా చూడవచ్చు. నమస్తే తెలంగాణలో ప్రమాదంలో 17 మంది మృతుల్లో ముక్కు పచ్చలారని 8 మంది చిన్నారులు. దట్టమైన పొగ కమ్ముకొని ఎక్కడి వారు అక్కడ మృత్యువాత. సెలవులో సంతోషంగా గడుపుతామని వచ్చి శాశ్వత సెలవులు. షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం జరిగినట్టుగా అనుమానాలు. సహాయచరులు ఆలస్యం కావడంపై తీవ్ర విమర్శలు. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోడీ, సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్, రాహుల్ గాంధీ. మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా, కేంద్రం నుంచి 2 లక్షల పరిహారం ప్రకటించిన మోడీ అంటూ హెడ్లైన్స్ అయితే మనం నమస్తే తెలంగాణలో చూడవచ్చు. వేసవి సెలవుల్లో సంతోషంగా గడుపుతామని చుట్టం ఇంటికి వచ్చిన బంధుగణమంతా అగ్ని ప్రమాదానికి బలైన పరిస్థితి. అప్పటిదాకా సరదాగా గడిపి గాఢ నిద్రలోకి జారుకున్న వారిని దట్టమైన పొగ రూపంలో మృత్యు కబలించింది. హైదరాబాద్ పాత బస్తీలోని గుల్జరా హౌస్ మొదటి అంతస్తులో ఆదివారం వేకువజామున జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది మృత్యువాత పడడం రాష్ట్రంలో పెను విషాదాన్ని నింపింది. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ఘోరం జరిగినట్టుగా తెలుస్తుండగా మృతులు 8 మంది చిన్నారులు ఉండడం ప్రతి ఒక్కరిని కలిచివేసిన ఘటన. ఈ ఘటన స్థలంలోనే 3 చనిపోగా దవాఖానలో 14 మంది మృత్యువాత పడ్డారు. ఒకే కుటుంబంలో 3 తరాల వారు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. ప్రభుత్వ సహాయచరులు ఆలస్యం కావడం వల్లే మృతుల సంఖ్య పెరిగిందని కూడా స్థానికులు మండిపడుతున్న పరిస్థితి. గుల్జరా హౌస్ అగ్ని ప్రమాదంలో దగ్ధమైన భవనం అంటూ కూడా మనం ఇక్కడ చూడొచ్చు ఫొటోస్ని. ప్రజల ప్రాణాలు పోతుంటే సీఎం ఎక్కడ? ప్రమాద స్థలానికి వెళ్ళని సీఎం రేవంత్ రెడ్డి. రోజంతా ఇంట్లోనే సీఎం, భేటీలు లేవు. 17 మంది చనిపోయిన, స్పందన కరువు. ఎస్ఎల్బీసీ ప్రమాదంలోని ఇదే వైఖరి. ముఖ్యమంత్రి తీరుపై సర్వత్రా విమర్శలు. మంత్రి పన్నంకు నిరసన సెగ. కనీసం సహాయచరులైనా చేపట్టలేరా? ఉస్మానియాలో నిలదీసిన కుటుంబాలు. అంబులెన్సులు రాలే, ఆక్సిజన్ అందలే, సకాలంలో రాక పెరిగిన మరణాలు. ప్రమాద బాధితులను ఆటోలు, కార్లలో దవాఖానాలకు తరలించిన స్థానికులు అంటూ కూడా హెడ్లైన్స్ని అయితే మనం చూడొచ్చు. ఇక లిక్కర్ ధర పెంపు, క్వార్టర్పై 10, హాఫ్పై 20, ఫుల్ బాటిల్పై 40 వడ్డింపు. మద్యం ప్రియులకు రేవంత్ సర్కార్ రెండోసారి షాక్ అంటూ కూడా మనం హెడ్లైన్స్ని అయితే మనం చూడొచ్చు. ఇక కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి కేసీఆర్ భరోసా. కిష్టయ్య కూతురు వైద్య విద్యకు ఆర్థిక సాయం ఇచ్చిన మాట ప్రకారం సాయం కొనసాగింపుటూ ఒక హెడ్లైన్ అయితే మనం చూడొచ్చు. అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఎర్రవెల్లి నివాసంలో అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబ సభ్యులు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆత్మ బలిదానం చేసుకున్న కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబాన్ని అన్ని తనే కేసీఆర్ ఆదుకుంటున్న విషయం తెలిసిందే. కిష్టయ్య కుమార్తె ప్రియాంక చదువుకు కేసీఆర్ ఆర్థిక సాయం అందించారు. విద్యలో ఆసక్తి చూపిన ప్రియాంకను ఇప్పటికే కేసీఆర్ ఎంబీబీఎస్ చదివించారు. ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని పీజీ కోర్సు చేస్తున్న డాక్టర్ ప్రియాంక చదువుకు కావలసిన ఆర్థిక సాయాన్ని కిష్టయ్య భార్య పిల్లలకు అందించారు. కిష్టయ్య కుమారుడు రాహుల్ వివాహం నిశ్చయమైన విషయం తెలిసిన కేసీఆర్ ఎంతో సంతోషించారు. కిష్టయ్య కుటుంబానికి తన సంపూర్ణ సహకారం ఎప్పటికీ కొనసాగుతుందంటూ కూడా భరోసా ఇచ్చారు కేసీఆర్. అయితే ఇక్కడ మన చిత్రంలో చూడొచ్చు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబ సభ్యులు అంటూ కూడా మన వార్తను ప్రధాన వార్తకు చూడొచ్చు. రైతులు నిండా మునిగాక హడావుడి అంటూ మరొక వార్తనైతే మనం నమస్తే తెలంగాణలో రైతుల సంబంధించిన ప్రధాన వార్త చూడొచ్చు. అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన అన్నదాత. కొనుగోలులో రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యం. ఇప్పుడేమో మంత్రి వీడియో కాన్ఫరెన్స్లో కమిషనర్ క్షేత్రస్థాయి పర్యటనలో జరగాల్సిన నష్టం జరిగాక తిరిగి ఆదేశాలు. కొనుగోలు కేంద్రాలకు టార్పులిన్స్, వేయింగ్ మిషన్లు ఇప్పుడు సమకూర్చాలట. వర్ష సూచన తెలిపే టెక్నాలజీ తెచ్చామని గొప్పల వైఫల్యాలను దాచే కుట్రలు అంటూ కూడా ఇక్కడ ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. కమాండ్ కంట్రోల్ సచివాలయాన్ని సందర్శించిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు అద్భుతం అంటూ కితాబులు, సెల్ ఫోన్లతో బంధించి మురిసిన అందగత్తులు. రేపు ఎల్లుండి టీ హబ్ సందర్శన. 22న మిస్ వరల్డ్ టాలెంట్ ఫినాలే ఉండనుంది. దానికి సంబంధించిన వార్తను కూడా కేసీఆర్ హయాంలో కట్టించిన సెక్రటరియట్ వద్ద మిస్ వరల్డ్ పోటీల కంటెస్టెంట్లు అంటూ నమస్తే తెలంగాణలో ఈ వార్తను కూడా ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది. జమ్మూ కాశ్మీర్లో తెలంగాణ జవాన్ ఆత్మహత్య, తుపాకీతో కాల్చుకుని మృతి. సాంబు జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుందంటూ కూడా మరో వార్తను చూడొచ్చు. హైదరాబాద్లో భారీ పేలులకు కుట్ర. విజయనగరంలో ఐసిస్ స్లీపర్ సెల్ అరెస్ట్ అంటూ కూడా వార్తను ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది. వీటితో పాటుగా బాంబు పేలులకు రిహార్సల్స్ ఏపీలోని విజయనగరంలో నిర్వహణ అంటూ ఒక వార్తనైతే మనం చెప్పుకోవడం జరిగింది.
ఈ వార్త అయితే ప్రధాన వార్తగా నిలవడం జరిగింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పరిస్థితి. ఏపీలోని విజయనగరంలో నిర్వహణ, దేశవ్యాప్తంగా కార్యకలాపాలకు పన్నాగం, ఆన్లైన్లో రసాయనాల కొనుగోలు, ఉగ్రకుట్ర భగ్నం, దేశంలో బాంబు పిల్లలకు పాల్పడాలనుకున్న ఉగ్రవాదుల కుట్రను దర్యాప్తు సంస్థల ఆధునే భగ్నం చేశాయి. దీనిపై ఏపీలోని విజయనగరంలో నమోదైన కేసు దర్యాప్తు క్రమంలో విస్మయకర విషయాలైతే వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహమాన్ 29 సంవత్సరాలు ఉంటాయి. అతన్ని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకోవడం జరిగింది. సికింద్రాబాద్ బేగూడకు సంబంధించిన వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకొని వారి కుట్రల్ని భగ్నం చేసినటువంటి పరిస్థితి. ఆ వార్తను కూడా మనం ప్రధాన వార్త చూడవచ్చు. లష్కర్ కీలక నేత సైఫుల్లా హతం, సింధులో కాల్చి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు, ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలే దాడికి సూత్రధారి, ఐఏఎస్సి సిఆర్పిఎఫ్ క్యాంపు పైన అంటూ కూడా మరో వార్తను కూడా మనం ప్రధాన వార్తగా చూడవచ్చు. అయితే బాంబు పిల్లకు రిహార్సల్స్కి సంబంధించి అయితే ఇద్దరు వ్యక్తులను అయితే అరెస్ట్ చేయడం జరిగింది. వారిని సీపల్ సెల్స్గా పేర్కోవడం జరిగింది. వారికి సంబంధించి బ్రీఫింగ్. సయ్యద్ సమీర్ సిరాజ్ ఇంజనీర్ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉండగా సమీర్ లిఫ్ట్ ఆపరేటింగ్ సంస్థలో పనిచేస్తున్నాడు. ప్రాథమిక ఆధారాలను బట్టి ఇద్దరు ఆల్ హింద్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ఆహిం పేరిట సంస్థను ఏర్పాటు చేసి కార్యకలాపాలు సాగించారు. ఆ సంస్థకు సిరాజ్ నెంబర్ 1గా, సమీర్ నెంబర్ 2గా వ్యవహరించిన పరిస్థితి. విశ్వసనీయ సమాచారం ప్రకారం సౌదీ అరేబియా నుంచి గుర్తు తెలియని ఉగ్రవాద సంస్థ హ్యాండర్ ఉగ్రకుట్రల కోసం వీరికి మార్గనిర్దేశం చేసినట్లుగా దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఈ హ్యాండ్లర్ ప్రధానంగా ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా వీరితో సంప్రదింపులు జరిపినట్లుగా సమాచారం లభించింది. ఇలా ఆ యువకులు దేశంలో పక్క ప్రణాళిక ప్రకారం పిల్లలకు పథక రచన చేసి ఉగ్ర కార్యకలాపాల విస్తరణకు పన్నాగం పన్నారు. అందుకోసం పొటాషియం క్లోరైడ్, సల్ఫర్ తదితర పిలుడు రసాయనాలను ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసినట్టుగా తెలుస్తుంది. పేలుడు పదార్థాల తయారీపైన ఆన్లైన్లోనే అవగాహన పెంచుకున్నారు. ఈ నెల 21 లేదా 22 తేదీలో విజయనగరం పరిసరాల్లో బాంబు పేలులకు రిహార్సల్స్ నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోలీసులు సంయుక్తంగా వీరి కుట్రను భగ్నం చేసిన పరిస్థితి. నిందితులు మరికొందరు యువకులు, మైనర్లతోనూ తరచూ సమావేశాలైతే నిర్వహించినట్టుగా తెలుస్తుంది. పోలీసుల విచారణలో గ్రూప్ 2 సన్నద్ధ పేరిట హైదరాబాద్కు వచ్చినట్టుగా తెలుస్తుంది. గ్రూప్ 2 పరీక్షలకు సన్నద్ధం కావాలనే కారణంతో సిరాజుద్దీన్ విజయనగరం నుంచి హైదరాబాద్కు మకం మార్చాడు. ఆ సమయంలోనే అతడు సమీర్ పలుమార్లు కలిసి చర్చించుకున్నారు. అనంతరం సిరాజ్ గ్రూప్ 2 పరీక్ష రాసేందుకు విజయనగరం వెళ్ళిపోయాడు. పేలుళ్ల రిహార్సల్స్ కోసం విజయనగరంలోని తన చిరునామాకి ఆన్లైన్లో పేలుడు రసాయనాలను తెప్పించుకున్నాడు. వీరి కార్యకలాపాలపై ఉప్పు అందడంతో నిఘా ఉంచిన తెలంగాణ ఇంటెలిజెన్స్ వర్గాలు ఏపీ పోలీసులకు అప్రమత్తం చేశాయి. దీంతో శనివారం విజయనగరంలో పోలీసులు సిరాజ్ ఇంటిపై దాడి చేసి పేలుడు రసాయనాలను స్వాధీనం చేసుకున్న పరిస్థితి. ఇక అమెరికాకు తరూరు బృందం అంటూ మరొక ప్రధాన వార్తను కూడా మనం చూడొచ్చు. బ్రిటన్, ఐరోపా కూటమి దేశాలకు రవిశంకర్ ప్రసాద్ టీం 32 దేశాలకు వెళ్లనున్న 51 మంది నేతలు ఆపరేషన్ సింధూర్పై సందేశం అంటూ కూడా మనకు వార్తని ప్రధాన వార్తగా చూడొచ్చు. పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలపై మనం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్పై వివరాలను వెల్లడించడంతో పాటు పాక్ తీరును ఎండగట్టేందుకు వెళ్లనున్న బృందాలు 32 దేశాల్లో EU ప్రధాన కార్యాలయంలో పర్యటించనున్నాయి. మొత్తం 51 మంది నేతలు 7 బృందాలుగా ఈ దేశాల్లో పర్యటించనున్నారు. ఈ బృందాల్లో పలు రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు, మాజీ ఎంపీలు, మంత్రులు, దౌత్యవేత్తలు ఉన్నారు. ఒక్కో బృందంలో ఒక ముస్లిం నేత కానీ అధికారి కానీ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. 51 మందిలో 31 మంది ఎన్డీఏ నేతలు, 21 మంది ఎన్డీఏ ఇతర పార్టీల నేతలు ఉన్నారు. ఒకే లక్ష్యం, ఒకే సందేశం, ఒకే భారత్ పేరుతో ఈ పర్యటనలు అయితే సాగనున్నాయి. ఎంపీలు కానీ కీలక నేతల్లో గులాం నబీ ఆజాద్, ఎంజే అక్బర్, ఆనంద్ శర్మ, వి మురళీధరన్, సల్మాన్ ఖుర్షద్, ఎస్ఎస్ హౌలువాలియా ఉన్నారు. ఇక కాంగ్రెస్ నేత శశి థరూర్ నేతృత్వంలోని బృందం అమెరికా, పనామా, గయానా, కొలంబియా, బ్రెజిల్కు వెళ్లనుంది. ఇందులో టీడీపీ ఎంపీ జిఎం హరీష్ బాలయోగి కూడా ఉన్నారు. బీజేపీ నేత బైజయంత్ పాండా నేతృత్వంలోని బృందం సౌదీ అరేబియా, కువైట్, అల్జీరియాలకు వెళ్లనుంది. ఇందులో ఎంఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా ఉన్నారు. అయితే మరో బీజేపీ నేత కూడా రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలోని బృందం బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, EU కార్యాలయం, ఇటలీ, డెన్మార్క్ వెళ్లనుంది. ఇందులో బీజేపీ ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి ఉన్నారు. వీరంతా కూడా 32 దేశాలకు వెళ్ళి
51 మంది నేతలు వెళ్లి ఆపరేషన్ సింధూర్ పైన సందేశం అయితే తెలపనున్నట్టుగా ఒక వార్తనైతే ప్రధాన వార్తలు చూడొచ్చు. భారత మొదటి అణుపరీక్షకు 51 ఏళ్లు, ఇందిరా నాయకత్వంపై కాంగ్రెస్ ప్రశంసలు. భారత మొట్టమొదటి అణుపరీక్షకు ఆదివారంతో 50 ఏళ్లు పూర్తయినట్టు కూడా ఒక వార్తనైతే మనం నిన్న ప్రధాన వార్త చూడొచ్చు. ఈ సందర్భంగా అప్పటి ప్రధాని ఇందిరాగాంధీపై కాంగ్రెస్ ప్రశంసలు కురిపించిన పరిస్థితి. 51 ఏళ్ల క్రితం భారత్ తొలిసారిగా అణుపరీక్షలకు నిర్వహించింది. మన శాస్త్రవేత్తలు పరిశోధకులు వారి అంకితభావంతో అసాధారణ ఘనతను సాధించారు. వారికి మేము హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ప్రతి కుల పరిస్థితుల్లోనూ ఇందిరాగాంధీ అద్భుతమైన ధైర్యాన్ని ప్రదర్శించారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎక్స్లో పోస్ట్ చేసిన వార్తనైతే మన ప్రధాన వార్తగా ఈరోజు మనం చూడొచ్చు. ఇక ఆపరేషన్ సింధూర్పై సైన్యం మరో వీడియో అంటూ మరో వార్త కూడా ఈరోజు హైలైట్గా నిలవడం జరిగింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై భారత సైన్యం తాజాగా మరో వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది. ఉగ్రస్థావరాలపై ఖచ్చితత్వంతో దాడులు చేయడానికి భారత సైన్యం ఎలా ప్రణాళికలు రచించింది. సైనికులు శిక్షణ ఇచ్చి దాడులకు అమలు చేస్తున్న తీరును ప్లాన్డ్ ట్రైన్డ్ ఎగ్జిక్యూటివ్ ఇందులో వివరించారు. సైన్యంలోని పశ్చిమ విభాగం అధికారులు దీన్ని విడుదల చేశారు. పహల్గామ్ ఉగ్ర దాడితో దేశ ప్రజల్లో ఆక్రోశం లాభాలు పొందింది. ఈసారి పాక్ తరతరాలు గుర్తుండిపోయేలా గుణపాఠం నేర్పాలనే ఆలోచన సైనికుల మనసులో అయితే ఉంది. ఇది ప్రతీకార చర్య కాదు. బాధిత కుటుంబాలకు సైన్యం చేసిన అన్యాయం, ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాక్ తగిన గుణపాఠం అని కూడా సైనికులు పేర్కొన్న పరిస్థితి. ఇంకా విపక్షాల వైఫల్యంతో బీజేపీ విజయ పరంపర అంటూ కూడా ఒక హెడ్లైన్ అయితే మనం చూడొచ్చు. ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ప్రతిపక్ష వైఫల్యం కారణంగానే ప్రతి ఎన్నికల్లోనూ బీజేపీ అప్రతిహతంగా విజయం పరంపర కొనసాగిస్తుందని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. మోదీ వ్యతిరేక ఓటును తాను చిలుస్తున్న ఆరోపణలను పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అయితే ఓవైసీ తెలిపిన పరిస్థితి. అసదుద్దీన్ ఓవైసీ ఇంటర్వ్యూ చేస్తున్న పీటీఐ ఎడిటర్ ఇన్ చీఫ్ విజయ్ ఘోష్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర అంశాలను అయితే తెలపడం జరిగింది ఓవైసీ.